నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఎప్పటి నుంచో వస్తున్న విమర్శలు. దానికి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. 16 నెలల విచారణ తర్వాత నిన్న రేవంత్ రెడ్డి దాన్ని కుదిమాయించి చాలా ఒక తక్కువ పేజీలలో ఒక 29 పేజీలలో దాన్నంటూ బయటికి తీసుకురావడం అనేది జరిగింది రిపోర్ట్ని. దానికి సంబంధించినంత వరకు కూడా అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, ఏం జరుగుతుంది, రిపోర్ట్కి సంబంధించినంత వరకు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే గడ్డం సాయి బీజేపీ నాయకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో చూసారా, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన నివేదికని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదవడం జరిగింది. ఎలా అనిపించింది మీకు దాన్ని చూస్తే? అదే చూసిన నివేదిక ఎలా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదిక పీసీ ఘోష్ గారు సబ్మిట్ చేసినట్టు అనిపించింది నాకు. అంటే కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు రాసి పీసీ ఘోష్ గారికి ఇస్తే అది పీసీ ఘోష్ గారు మళ్ళీ ఇచ్చినట్టు అనిపించింది నాకు. అదేంటి 16 నెలల కాలంలో వాళ్ళు ఆ వ్యవధిలో ఎంతో మందిని విచారించిన తర్వాత మాజీ సీఎం, మాజీ మంత్రులు అందరిని పిలిచి అక్కడ విచారించిన తర్వాత మీరు సింపుల్గా ఒక వర్డ్లో అది జనరల్ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటుంది రాశారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు 118 మందిని విచారణ చేసిండ్రు. 118 మందిని విచారణ చేస్తే దాంట్లో ఏం కనిపించింది మీకు? 118 మందిలో ఎక్కడ కుంభకోణం జరిగిందా, లేకపోతే ఇక్కడ డబ్బుల కుంభకోణం జరిగింది, ఇక్కడ క్వాలిటీ కట్టకపోవడం వల్ల కుంభకోణం జరిగింది, లేకపోతే ఇక్కడ ఇన్ని డబ్బులు అవినీతి జరిగింది అనేది పర్టికులర్గా డిస్కషన్ జరుగుతున్నాయి కదా. డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పారు. జియోలజీ వాళ్ళ దగ్గర ఎక్కడ పర్మిషన్స్ కూడా తీసుకోలేదని చెప్పి కూడా ఆ నివేదికలో పేర్కొంటున్నారు. అండ్ ఇంకొకటి మోటార్ విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. గారు తన కనసైగలో తను అనుకుంది చేసిండు అనేది ఎప్పటి నుంచో మనం అదే మొత్తుకుంటున్నాం. కేసీఆర్ అనుకుంది చేసిండు, తన మెదడులో ఏది ఉందో అదే మాత్రమే అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎప్పటికప్పుడు అధికారులని మభ్యపెట్టి ఇది చేయాలని చేపించిండని మేము ఫస్ట్ నుంచి బీజేపీ చెప్తుంది అదే. అక్కడ కేసీఆర్ అనేవాడు కుంభకోణం చేసిండు, కేసీఆర్ అనే వ్యక్తి 100 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ వచ్చేసి ఒక భారీ బహిరంగ సభలో 1,00,000 కోట్ల కుంభకోణం చేశాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కక్కిస్తాము అని చెప్పడం జరిగింది. మరి 1,00,000 కోట్ల కుంభకోణం ఎక్కడ బహిర్గతమైంది? ఇక్కడ 1,00,000 కోట్ల కుంభకోణంలో కనీసం ఎన్ని వేల కోట్ల కుంభకోణం అయింది బహిర్గతమైనట్టు చూపించగలిగిరా? అక్కడ పర్మిషన్లు తీసుకోలేదు వాస్తవమే. అక్కడ ఒక డబ్బులు లోన్లు ఏ విధంగా తెచ్చిరో, దానికి ఎలాంటి పేపర్స్ సబ్మిట్ చేసిరో, ఆ దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది వాస్తవమే. ఇవన్నీ పీసీ ఘోష్లో పెట్టారు. కానీ చర్య తీసుకోవడానికి ఎలాంటి చర్య ఉంది అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, దాని గురించి చర్చ పెడదాం అసెంబ్లీలో అని చెప్పి రేవంత్ రెడ్డి పిలుస్తున్నారు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు చర్చ, మళ్ళా మనము ఈ చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏం కోరుకున్నారు? 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్లు కక్కిస్తున్నారా లేదా, అది ప్రజలకు కావాల్సింది. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని చెప్పి నువ్వు చెప్పి అధికారంలోకి వచ్చినావు. ప్రజాధనం దుర్వినియోగం ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విషయాల్లో జరిగింది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి మోటార్ 2,000 కోట్లు ఉండే అది 2,000 కోట్లు రాసిరని చెప్తున్నారు కదా. అదే కాదు కదా, మొత్తం పూర్తిగా పీసీ ఘోష్ గారు మొత్తం ఈ యొక్క వారు యాక్చువల్గా ఇంజనీర్ కాదు, ఒక లాయరు. వాళ్ళు చెప్పిన వాటిని తీసుకొని అధ్యయనం చేసిరు. కానీ ప్రాపర్ ఎస్టిమేషన్ లేకుండా ప్రాపర్ అథెంటికేట్ విచారణ జరగలేదని నా యొక్క ఆరోపణ. ఎందుకంటే నిజంగా ఆ పీసీ ఘోష్తో పాటు కొంచెం ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ని వాళ్ళందరినీ పెట్టి, నిపుణులందరినీ పెట్టి అసలు ఏ దాని మీద ఎంత ఎస్టిమేషన్ జరిగింది, అసలు ఎంత ఎస్టిమేషన్ ఎక్కువ వేసిండ్రు, ఎంత డబ్బు కుంభకోణం జరిగింది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చేది ఉండే. అవన్నీ రాకుండా జస్ట్ పీసీ ఘోష్ గారు సబ్మిట్ చేసిన దాంట్లో కేసీఆర్ గారు తన స్టైల్లో తను వెళ్ళిపోయినరు అని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ని అరెస్ట్ చేయడానికే కానీ మీరు సిద్ధమయ్యారా? అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అయినటువంటి హరీష్ రావుని అరెస్ట్ చేయడానికి మీరు సిద్ధమయ్యారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 విషయాలు డిస్కస్ చేయకుండా ఇక్కడ ఈటల రాజేందర్ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. రైట్, ఆయన ఆ టైంలలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తావం కూడా ఇక్కడ వచ్చింది. ఈటల రాజేందర్ గారు 2014 నుంచి 18 వరకు ఫైనాన్స్ మినిస్టర్, మొదటి ఆర్థిక శాఖ మంత్రి. అక్కడ ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏంటిదంటే అక్కడ ఈటల రాజేందర్ గారికి సంబంధం లేకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కాళేశ్వరానికి మొత్తం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచే నిధులు తేవడం, దాని నుంచే నివేదికలు ఇవ్వడం అన్నీ చేయడం జరిగింది. అసలు ఈటల రాజేందర్కి ఎలాంటి సంబంధం ఉంది దీంట్లో? ఎంతసేపు ఈటల రాజేందర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎంత అయిందో దానికి సంబంధించిన నెంబర్స్ చెప్పడమే తప్ప
అతనికి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో అసలు? మనం చెప్తా ఉన్నాం వీడియో 2G స్పెక్ట్రమ్ స్కామ్ తీసుకోండి, బోగస్ కుంభకోణం రాజీవ్ గాంధీ నుంచి కాలం నుంచి మనం తీసుకుంటే బోగస్ కుంభకోణం స్కామే కానీ 2G స్పెక్ట్రమ్ స్కామే కానీ కామన్ హెల్త్ గేమ్ స్కామ్లో కానీ ఎక్కడన్నా ఆర్థిక శాఖ మంత్రిని ఇన్వాల్వ్ చేయడం జరిగిందా? ఎక్కడన్నా జరిగిందా? మరి ఎందుకు ఈ స్పెసిఫిక్ దాంట్లో ఆర్థిక శాఖ మంత్రి ఇన్వాల్వ్ చేసి, అయినా కూడా ఆర్థిక శాఖ మంత్రి ఏంటి అని ఒక తెరిచిన పుస్తకం కాబట్టి నాకేంది ప్రాబ్లం, అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తా అని చెప్పి బహిర్గతంగా పిలిచినప్పుడు వెళ్ళడం జరిగింది. కమిషన్ ముందు హాజరయ్యారు, అందరూ మీడియా సాక్ష్యం మీడియా ముందే, అతన్ని అయితే మీడియా ముందే జరిగింది కదా, మీడియా ముందే మరి మొత్తం అదేవిధంగా అందరిది ఈవెన్ వి ప్రకాష్దే కానీ లేకపోతే మిగతా 113-114 మంది 117 మంది ఏమో మీడియా ముందు బహిర్గతంగా క్వశ్చన్స్ అడిగిరు, బహిర్గతంగా జరిగింది. ఎందుకు కేసీఆర్ది మాత్రమే ఇంటర్నల్గా జరిగిందో ఆలోచన చేయాలి. ఓన్లీ కెమెరాలో రికార్డ్ అయింది, అది కేవలం పీసీ ఘోష్ గారికి వాళ్ళ టీంకి మాత్రమే తెలుసు, అండ్ కాంగ్రెస్ పార్టీకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎట్లా చూస్తారు కాబట్టి. మరి ఎందుకు మిగతా అందరూ కూడా మీడియా సమక్షంలో ఇంటర్వ్యూ జరిగింది, ప్రశ్నలు అడగడం జరిగింది, వాటికి సమాధానం ఇవ్వడం జరిగింది, విచారణ జరిగింది. ఎందుకు కేసీఆర్ది మాత్రం లోపల ఇంటర్నల్గా జరిగిందో ఆలోచించాలి. ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం ఇది. కేసీఆర్ని కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్కి ఉందా? ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనే దానికి సాక్ష్యం అది. మనం చూసినాం, మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలంటే కారణం ఏంటి? కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి. అది బీజేపీకి సపోర్ట్ అని అంటున్నారు కదా. బీజేపీ మన తిప్పి కొట్టింది, వాళ్ళు మా దగ్గర విలీనం చేస్తాడే తిప్పి కొట్టేసినాం. మేము ఆల్రెడీ బహిర్గతంగా వాళ్ళ లీడర్స్ చెప్తా ఉన్నారు కదా. మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి మొదటి ప్రశ్న. ఆయన కూడా వచ్చారు, విచారణ జరిగింది, వారు ఆన్సర్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. వారు అడిగిన క్వశ్చన్కి ఏంటి? వారు అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఇందులో సబ్ కమిటీలో మీతో చర్చ జరిగిందా లేదా? జరిగిన దానికి వారి లెటర్ కూడా ఏం చర్చ జరిగిందో, ఎవరు ఉన్నారు ఆ సబ్ కమిటీలో? హరీష్ రావు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈ ఈటల రాజేందర్ మీ ముగ్గురు మధ్య జరిగిన చర్చ ఏందో ఆ చర్చకు సంబంధించిన లెటర్ కూడా మీడియా సమక్షంలో ఈటల రాజేందర్ గారు బహిర్గతం చేసిండ్రు, చెప్పడం జరిగింది, అయిపోయింది. ఇంక ఇక్కడ ఈటల రాజేందర్ గారి సంబంధం ఏముంది దీంట్లో? ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నాడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అన్నట్టు కనిపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఈటల రాజేందర్ గారు ఈ బీసీ అనే నినాదం బలపడతా ఉన్నది. మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా బీసీ ఓటు పోలరైజ్ అవుతూ ఉంది. ఇది తిరిగి గాలి మొత్తం మనకే మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వెలమల పరిపాలన జరిగిన తెలంగాణ రాగానే తర్వాత రెడ్ల పరిపాలన జరుగుతుంది, రేపు రాబోయేది బీసీల పరిపాలనే. దానికి దిక్సూచి ఈటల రాజేందర్ కనిపిస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ మీద మరక రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నిన్న ఇంటిగ్రిటీ గురించి మాట్లాడారా? ఈటల ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే శక్తి ఎవరికైనా ఉందా అండి? అర్థమైందా? వారు తెరిచిన పుస్తకం ఈ రాష్ట్రానికి ఉద్యమ సమయంలో కానీ లేకపోతే ఉద్యమకారులకు కానీ లేకపోతే యావత్ ప్రజానికానికి కానీ పూర్తిగా ఈటల రాజేందర్ గారి గురించి తెలుసు. ఈటల రాజేందర్ ఇంటిగ్రిటీని ప్రశ్నించే స్థాయి ఉంటుంది ఎవరికైనా? విషయం ఏంటంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా ప్రజలు ఏమనుకున్నారంటే మీరు 1,00,000 కోట్లు కక్కిస్తే ఆ 1,00,000 కోట్ల ద్వారా రేపు డెవలప్మెంట్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో అని అనుకున్నాం. మీరు ఒకటి చెప్పాల్సిన విషయం ఉంది. మీరు రాహుల్ గాంధీ 1,00,000 కోట్లు కక్కిస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి కొంచెమంది చిత్తశుద్ధి ఉంటుంది కదా, గింత జ్ఞానం లేకుండా గింతనని ఉంటుంది కదా జ్ఞానం. ఆ ఇంత జ్ఞానంలోనన్నా ఎందుకు 1,00,000 కోట్లు కక్కిస్తానని అన్నాడు రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండో పాయింట్, అసలు అలా 1,00,000 కోట్ల కుంభకోణం జరగలేదు అని ఒప్పుకుంటారా? జరగలేదంటే రాహుల్ గాంధీ ముక్కుని ఎలగ రాస్తాడా? తప్పు జరిగింది, నేను బహిరంగ సభలో 1,00,000 కోట్లు కక్కిస్తాను చెప్పినా అది 1,00,000 కోట్ల కుంభకోణం జరగలేదు, తప్పు జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ ముక్కు నెలకు రాస్తాడా? లేదు కాంగ్రెస్ పార్టీ తప్పైంది అని చెప్తారా? లేదు మేము ఇద్దరం కుమ్మక్క అయిపోయినా మేము దీన్ని ఇక్కడికే క్లోజ్ చేస్తామని చెప్పగలుగుతారా? ఏం చేయాలనుకుంటారు అసలు ఈ నివేదిక ద్వారా? అంటే 1,00,000 కోట్ల కుంభకోణం అయ్యింది అని అంటే మీరు నమ్మట్లేదా? ఎవరు? మీరు. మేము కూడా అదే ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు మేము 1,00,000 కోట్లు అనలేదు కానీ కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని చెప్తా ఉన్నాం. ఆ భారీ ఎత్తున జరిగిన కుంభకోణం యొక్క సంఖ్య ఎందుకు ఈ నివేదిక దగ్గర రాలేదు? మేము అనుకున్నాం ఎస్ కేసీఆర్ 20,000 కోట్లు 50,000 కోట్లు ఎక్కడో స్కామ్ చేసిండు, ఆ స్కామ్ బయటకు వస్తుందని చెప్పినాం. మరి ఇక్కడ పోయింది? ఇక్కడ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ లేదంటారా? రేవంత్ రెడ్డి గారు చేసిన రెండు ప్రశ్నలు అండి. ఒకటి ఏంటిదంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కక్కిస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి 1,00,000 కోట్లు కక్కిస్తాం, మేము ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే యావత్ తెలంగాణలో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి 10,000 ఎకరాలు కబ్జా చేశారు,
10,000 ఎకరాలు కబ్జా చేశారు, వాటిని కక్కిస్తాం, ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రెండు విషయాలలో ఇప్పటి వరకు ఎందుకు చిత్తశుద్ధితోని పనిచేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు భూభారతి తీసుకొచ్చి ట్రయల్స్ చేశారు కదా, భూభారతిలో ఎందుకు ఆ 10,000 ఎకరాలు ఎందుకు రికవరీ చేయలేదని అడుగుతున్నా నేను. భూభారతి తీసుకొచ్చారు, సంతోషము. మేమేమనుకున్నాము, ప్రజలు ఏమనుకుంటున్నారు, భూభారతి ద్వారా ఆ 10,000 ఎకరాలు వస్తే మళ్ళీ మాకు 250 గజాలు ఈ ఉద్యమకారులకు ఇస్తాను అవి వస్తాయి అనుకున్నాము, దళితులకు 3 ఎకరాలు ఇస్తాయని అవి వస్తాయి అనుకున్నాము, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఆ స్థలాల్లో కట్టిస్తారని అవి వస్తాయి అనుకున్నాం. కానీ 10,000 ఎకరాలు లేవు, 1,00,000 కోట్ల పైసలు రికవరీ జరిగింది లేదు. ఆ 1,00,000 కోట్ల పైసలు రికవరీ జరగలేదు కాబట్టి రేపు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు కూడా అమలు జరగవు. ఇది ప్రజలు ఆల్రెడీ చర్చించుకుంటారు కింద గ్రౌండ్లో. ఎందుకంటే ప్రజలు ఉండే నాయకుడిగా మేము చెప్తా ఉన్నాము, ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. మీరు ఎలాంటి నివేదికలు రాపించుకున్నా, మీరు ఎలాంటి మీకు అనుకూలంగా రాపించుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ని బొంద పెట్టడానికి రెడీగా ఉన్నారు. 100% ఇది స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ నివేదికను తీసుకొచ్చి ఏదో వాళ్ళు బతకడానికి బహిర్గతంగా బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇది బతికే పరిస్థితి లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, దాంతోపాటు బీఆర్ఎస్ కూడా దానికి అనుకూలంగా అయింది కాబట్టి ఇంకా భూస్థాపితమయ్యే పరిస్థితి వచ్చింది. తప్పకుండా నేను నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి కేసుని అప్పచెప్పండి. మేము నిజ నిజాలు బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తాం సిబిఐతో. ఎందుకు మీకు పీసీ ఘోష్ కమిషన్ నివేదికల మీద నమ్మకం అనేది లేదా? 118 మందితోని చర్చించిన తర్వాత ఆ వచ్చిన నివేదిక చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఎందుకు బయట పెడతలేరు మరి నివేదికని? కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎందుకు బహిర్గతంగా చర్చిస్తలేరు? అసలు కేసీఆర్ని అడిగిన ప్రశ్నలు ఏంటిది, ఆయన చెప్పిన మాటలు ఏంటిది? ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎంతసేపటికి అధికారులే చేసిరని చెప్తుంది కేసీఆర్. ఎస్, మరి అధికారులే చేసిరన్నప్పుడు ఇప్పుడు అధికారులుగా బలేది. గతంలో ఇదే కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కుంభకోణాలు అన్నీ కూడా శ్రీలక్ష్మి గారు కానీ ఇంకోరు కానీ ఆ కమిషన్లో పాల్గొని చర్చలో పాల్గొని తర్వాత జైలుకి ఎట్లా పోయారో చూసాం. రేపు అధికారులు జైలుకి పోతారు తప్ప మిగతా కేసీఆర్కి ఏమైతే అనిపిస్తలేదు. కేసీఆర్ని కాపాడించారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాపాడిండ్రంటారా? ఈ నివేదిక ద్వారా అట్లే అనిపిస్తా ఉంది నాకైతే. ఓకే, అందుకేనా చర్చకి అసెంబ్లీకి రండి అని చెప్పి కూడా ఇంత కాలయాపన చేస్తున్నారంటారు. అసెంబ్లీలో చర్చ ఎందుకండి? నిజంగా తప్పు చేస్తే దాని తగ్గట్టు యాక్షన్ తీసుకోవచ్చు కదా ప్రభుత్వం. మళ్ళీ అసెంబ్లీలో చర్చ ఎందుకు? దీన్ని డైవర్ట్ చేయడానికి అంతే. ఏమి చేయలేదు అనే దానికి ప్రూవ్ చేయడానికి అసెంబ్లీలో చర్చ. ఇద్దరు కలిసి కొట్లాడుకున్నట్టు చేస్తారు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేయి. ఇదే రేపు నడుస్తుంది అసెంబ్లీలో. అంతే, ప్రజలు చూస్తారు, అసెంబ్లీ అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా ఈ టాపిక్ మర్చిపోతారు, ఇంకో దానికి వెళ్ళిపోతారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసినట్టు కనిపించిరా? ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసినట్టు కనిపించరా? లేదా ఒక ప్రాజెక్ట్కి డిపిఆర్ తయారు చేసినట్టు కనిపిస్తురా? ఎంతసేపటికి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎట్లా చేస్తుర్రు అని భయపడించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైన ఏమో రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి పనులే తప్ప వాళ్ళ నుంచి వచ్చే డబ్బులను ఎట్లా ఇప్పుడు కేసీఆర్ చేసిన అవినీతిని చూపించుకుంటూ భయపడించుకుంటూ పైసలు ఎట్లా తీసుకొని అది పైకి ఎట్లా పంపించాలనే ప్లాన్ చేస్తారు తప్ప అసలు నిజంగా ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని బయట పెడదామనే ప్రయత్నం చేయట్లేరే. అరే, ప్రజాపాలన ప్రజల కోసము, ప్రజల కోసం చేస్తున్నట్టు లేదా? అదే అంటున్నాండి, ప్రజల కోసం చేసేటువంటి పార్టీ అయితే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఒక్కటన్నా అమలు జరుగుతుందా? జరుగుతుందిగా. ఏం జరుగుతుంది? జరగట్లేదంటారా? మహిళలకి ఉచిత బస్ ఇస్తున్నారు, 200 యూనిట్స్ కి కరెంట్ బిల్ ఇస్తున్నామని అంటున్నారు, అండ్ తర్వాత 500K గ్యాస్ ఇస్తున్నామని అంటున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు. 6 గ్యారెంటీల కింద 420 హామీలు ఉన్నాయమ్మా. ఒక్క గ్యారెంటీ కింద 6 గ్యారెంటీల కింద 420 హామీలు ఉన్నాయి. మీరు చేసిన హామీలు ఎన్ని? 3. మీరు అమలు చేస్తున్న హామీలు ఎన్ని? 3. ఆ గ్యాస్ కనెక్షన్ కూడా ఎంతమందికి ఇస్తున్నారు ప్రజలకు పోతే తెలుస్తుంది. ఆ 200 యూనిట్లు కూడా ఎంతమందికి ఇస్తున్నారు ప్రజల దగ్గర పోతే తెలుస్తుంది. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? జిహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్ మొత్తం ఒక్కొక్క ఇంటికి గతంలో 10,000 20,000 ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ జిహెచ్ఎంసీ ట్యాక్స్ వస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్యాక్స్ పెంచుతారు. ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటారు. ఇవాళ ప్రతి ఇంటికి సర్వే అని చెప్పి జిహెచ్ఎంసీ సర్వే అని చెప్పి సర్వే చేసి ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ పెంచుతారు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినట్టు చేసి దాదాపు 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ట్యాక్స్ కింద. అంటే ప్రజలకు అంతా తెలిసిపోయిందమ్మా, కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇంకా మళ్ళీ దీన్ని రానియద్దు. ఇది సేమ్ చెప్తున్నా కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీని చూసినాం, వాళ్ళు కుంభకోణం చేసి ఇచ్చిపెట్టారు. కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం, వీళ్ళు ఇట్లే చేసి పడేసారు. రేపు చూడాల్సింది మనం బీజేపీ పార్టీని అని చెప్పి ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను,
బీసీలని తొక్కడానికి చేసిన వెలమ రెడ్లో ఆడుతున్న నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీసీలను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బీసీలను తొక్కడానికి, బీసీల ఓటు పోలరైజ్ అవుతుంది, బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారు, బీసీలలో ఒక చైతన్యం వచ్చింది, రేపు రాబోయేది బీసీ రాజ్యమే. కాబట్టి ఈ మొత్తం యావత్ రాష్ట్రంలో బీసీలలో ఒక మంచి బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి కులం ఈటల రాజేందర్ సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆర్థిక శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ మచ్చ లేకుండా పనిచేసిండు. ఆరోగ్య శాఖగా పనిచేసి అనారోగ్యంగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖని ఆరోగ్య శాఖగా మార్చినటువంటి ఘనత అది ఈటల రాజేందర్ గారికి దక్కింది. రేపు ప్రజల్లో మమేకం అయిపోయిండు. ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ అంటే వాళ్ళకి తెరిచిన పుస్తకాలు ప్రతి వ్యక్తికి తెలిసిపోయింది. ఈ బీసీ నాయకుడు ఎదిగితే మనకు రేపు ప్రమాదం అని చెప్పి ఇద్దరు కలిసి పన్నాగం ఆడుతారు. అటు ఈ కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న పన్నాగంలో ఈటల గారిని బలి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. 100% ఆయన తెరిచిన పుస్తకం తెరిచినట్టే ఉంటాడు. ఇందులో బలైన అధికారులే తప్ప ఇంకెవరు అని చెప్పి తెలియజేస్తాం. అంటే కేసీఆర్ ముందే చెప్తున్నారు కదా, ఫామ్ హౌస్లో పిలిపించుకొని వాళ్ళ నాయకులను పిలిపించుకొని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అందరూ తొందరపడకండి, గందరగోళం చెయ్యకండి, శాంతంగా ఉండండి, మనము లా పరంగా వెళ్దాము అని చెప్పి ఆయన మాట్లాడారు కదా, దానికి ఏమంటారు? అది పొలిటికల్ స్టంట్ అండి. నేను ఏమంటున్నా, మీరు గమనించాల్సిన విషయము, అసలు అసెంబ్లీకి చర్చకి ఎందుకు వస్తుంది? మళ్ళీ ఇప్పుడు కమిషన్ వేసింది ఎందుకు? ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి అసెంబ్లీకి పిలిపిస్తున్నారు. ఒక మాట, కమిషన్ ఎందుకు వేసిండ్రు? నిజ నిర్ధారణ బయటికి రావాలనే కదా, నిజ నిజాలు బయటికి రావాలనేది కదా. మరి బయటికి వచ్చినాయని తెలిస్తే, నిజంగా తప్పు జరిగినట్టు కనిపించినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? దానిపైన ఎందుకు ఆలోచించు? మళ్ళీ మీరు అసెంబ్లీకి రండి అనేది చర్చ ఎందుకు పెడతా ఉన్నారు? ఇది ఇక్కడనే మీరు ఆలోచించాలి, దీన్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇంకొక పక్క కేసీఆర్ ఏమో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. అది ఓన్లీ చిట్ చాట్ కానీ మన దాకా రాలేదు కదా. అది ఓన్లీ జరిగిన చిట్ చాట్, అది బయటికి రాలేదు కదా. కేసీఆర్ అట్లా అంటుండ అని చెప్పేసి. విషయం ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఒక పొలిటికల్ స్టంట్ స్ట్రాటజీగా నడుస్తూ ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 1,00,000 కోట్లు కక్కించమని చెప్పండి. ఆ 1,00,000 కోట్లు ఇచ్చి మీరు అన్న 6 గ్యారెంటీలు అమలు చేయండి. మళ్ళీ అధికారులకు రండి. మీరు ప్రజలకు మంచి చేసి, ప్రజలకు మంచి చేయకపోతే మీరు నిలబెట్టాలో ఆడబెడతారు. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఎంతసేపు మేము ప్రతిపక్షంలో మా బీజేపీ ఏమంటుంది? పేద ప్రజానీకానికి అనుకున్నట్టు అమలు చేయాలనేది, చెప్పినట్టు అమలు చేయాలనేది. అదే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. మీరు చెప్పినట్టు చేయట్లేరు కాబట్టి మేము కొట్లాడుతున్నాం మీతోని. మీరు చెప్పినట్టు చేస్తే మేము శబాష్ అంటాం కదా. సరే, మీరు అన్నటువంటి బస్సు ఫ్రీ అన్నారు, మేము దాన్ని హర్షిస్తున్నాం కదా. కానీ ఆటో డ్రైవర్లకు చేసిన అన్యాయంకి మీరు ఏం చేస్తున్నారు? ఆటో డ్రైవర్లకు చేసినటువంటి అన్యాయము ఈరోజు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అందులో కూడా రెడ్డి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇస్తలేరు తెలుసా? అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఆటో డ్రైవర్ పని చేసుకుంటారు కాబట్టి ఇవ్వకుండా ఏం కాదని చెప్పి ఆలోచన. అంటే ఆర్థికంగా కూడా ఇప్పుడు తెలంగాణ పరిస్థితి బాలేదు అని అంటున్నారు కదా. ఒక పక్క ఒకటేమా, ఇప్పుడు నువ్వు రాజుగా వ్యవహరిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ వద్దన్నా కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయనే రాజు, సీఎం, ముఖ్యమంత్రి గారు. ఆర్థికంగా ఉందా లేదా అనేది నీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి హామీలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు హామీలన్నీ చెప్పి ప్రచారం చేసుకొని రాజ్యాన్ని కైవసం చేసుకొని ఇప్పుడు నాతో కాదంటే దిగిపోవాలి కదా. ఆర్థికంగా లేను అంటే ఎందుకు? మరి లేనప్పుడు దిగిపో. నువ్వు ఏమనుకొని వచ్చినావు? నువ్వు లంక బిందెలు ఉన్నాయని అనుకొని వచ్చినాను ఆయనే అన్నాడు స్వయంగా. లంక బిందెలు లేవు, మరి లేవన్నప్పుడు నువ్వు ఇంకోరికి ఇచ్చేయి. తొవ్వి కష్టపడి మళ్ళీ పైకి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది తెలివితోని. ఇప్పుడు నువ్వు లంక బిందెలను గమనించుకొని వచ్చినావు కాబట్టి నీ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది, నీ ఆలోచన అదే విధంగా ఉంటుంది, నీ క్రియేటివిటీ అంతే. అదే వేరే వాళ్ళు నడిపించే వాళ్ళు నడిపిస్తారు, నువ్వు జరిగిపో అక్కడి నుంచి. మా బీసీలకు అవకాశం మా బీసీలో ఒకరు ముఖ్యమంత్రిని చేయి. ఈరోజు ఒక బీసీ ప్రధానమంత్రి అవ్వడం వల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగవాకింది ఒక బీసీ ప్రధానమంత్రి అవ్వడం వల్ల. ఈరోజు మొత్తం భారతదేశంలో, ప్రపంచం మొత్తంలో ఎవరు మంచి నాయకుడు అంటే 70% నరేంద్ర మోడీ గారికి వచ్చింది. భారతదేశం ప్రపంచం మొత్తంలో మొదటి స్థానం కైవసం చేసుకోండి ఒక బీసీ బిడ్డ కాబట్టి. ఈరోజు 256 స్కీములు ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఎవరి కోసము? బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఈ వర్గాలకి ఇవి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు 256 స్కీలు అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆకలి వంట అక్కడ కింది నుంచి వచ్చిన వాళ్ళకి ఈ వ్యవస్థ అర్థమవుతుంది. అనుకోకుండా వచ్చి పీఠం మీద కూర్చుంటే ఏమైతే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు సడన్ గా అయితే రాలేదు కదా, ఆయన కూడా కింది నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎక్కడ ఏం కష్టం చేసి వచ్చిండమ్మా? తెలంగాణ ఉద్యోగం చేసిండా? లేకపోతే ఎమ్మెల్యే అయిందా? లేకపోతే ఏమైనా మంత్రిగా పని చేసిండా? ఏం చేసిండా? ఆయన కష్టం చేసినట్టు కనిపించింది చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంది? నో తెలంగాణ, నై తెలంగాణ అన్న వాళ్ళంతా.
జై తెలుగుదేశం అనుకుంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ నో తెలంగాణ అన్న వాళ్ళు, నై తెలంగాణ అన్న వాళ్ళంతా లాఠీలు పట్టుకున్న వాళ్ళంతా. వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టిసిపేషన్ ఏం చెప్పండి? తెలంగాణ ఉద్యమకారుడి మీద రైఫల్ పట్టుకొని బెదిరించినటువంటి వ్యక్తి వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నారు ఇప్పటివరకు కూడా. ఏంటది? అండ్ ఆయన పార్టిసిపేషన్ ఎంతో అర్థం అవ్వట్లేదా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, పీసీ ఘోష్ కమిషన్ గారు నిజంగా అసలు ఎంత డబ్బు అవినీతి జరిగిందనేది చెప్తేనే దానికి అథెంటికేట్ రిపోర్ట్ అని నేను అనుకుంటాను. సో ఆ ఫిగర్ చెప్పాలి, నెంబర్ ఆఫ్ ఫిగర్ అనేది. ప్రజలు కోరుకుంది అదే, రాహుల్ గాంధీ చెప్పింది అదే, ప్రజలు కోరుకుంది కూడా అదే. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి ఆ మాటని నమ్మి 1,00,000 కోట్లు కుంభకోణం జరిగింది కాళేశ్వరం అనే మాటని నమ్మి ఓట్లు వేసారు ప్రజలు. అవును, అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు కానీ కట్టిన వాళ్ళు కాంట్రాక్టర్ గురించి ఇక్కడ ఎక్కడ మాట్లాడట్లేదు. సో మెగా వాళ్ళు మరి ఇప్పటిదాకా కనీసం దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. నిన్న చర్చించి ఆ ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర కూడా ఆ అంశంలో ఎక్కడ ఆ పేరెత్తలేదు. కృష్ణారెడ్డి అండ్ అదర్స్ వచ్చి ఇంతవరకు ఆ కుంభకోణంలో పిలిచి విచారించిరా లేదా తెలియదు, వాళ్ళ మేనేజర్స్ని పిలిచిరా, వాళ్ళ డైరెక్టర్స్ని పిలిచిరా తెలియదు. రెండో విషయం ఏంటంటే, అది పక్కన పెడితే ఆ కాళేశ్వరం కట్టడం వల్ల అంత ఇబ్బంది అయింది, మెగా కృష్ణారెడ్డి అండ్ ఎల్ఎన్టీ సంథింగ్ ఏదో ఇద్దరు ఉన్నట్టున్నారు, వాళ్ళిద్దరి వల్ల అంత నష్టం జరిగిందని తెలిసినాక కూడా ఇప్పటికి కూడా అన్ని కాంట్రాక్ట్లు మెగా కృష్ణారెడ్డికే అంటగడతా ఉన్నారు. అన్ని కాంట్రాక్ట్లు ఇంకా మెగా కృష్ణారెడ్డికే ఇస్తూ ఉన్నారు. అంటే ఏంటిది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? మెగా కృష్ణారెడ్డి మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు, ప్రజలని మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి నిజంగా తప్పు చేసిండు కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి గారికి నిజంగా దాని మీద ఆలోచన ఉంటే ఎందుకు మిగతా కాంట్రాక్ట్స్ మెగా కృష్ణారెడ్డికి ఇవ్వాలి? వాళ్ళని అబేన్స్లు ఎందుకు పెట్టొద్దు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లు ఎందుకు పెట్టొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. సో ఇదంతా కావాలని చేస్తున్నారంట. 100% వాంటెడ్లీ జరుగుతూ ఉంది. నేను చెప్తా ఉన్నాను కదా, సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ అంటారా? 100% దమ్ము ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉండి అనే మాటలు ఎలా ఉన్నాయంటే అక్కడ బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసిపోతుంది, బీఆర్ఎస్ బేరానికి వెళ్తుంది బీజేపీ దగ్గరికి అని కూడా అంటున్నారు. అండ్ సిబిఐ కూడా బీజేపీ చేతుల్లోనే ఉంటుంది అని అంటున్నారు. ఏమంటారు? ఒక ఏజెన్సీ అనేది ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేతిలో ఉంటుందమ్మా. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఉంది, మీరే అంటున్నారు అది కాంగ్రెస్ వాళ్ళ నాయకులు రాసిన ఒక వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అనుకున్నది అక్కడ రాస్తే దాన్ని ప్రజెంట్ చేశారు అని చెప్పి. సేమ్ అలానే ఇప్పుడు అవ్వచ్చేమో కదా మరి ఇక్కడ. సిబిఐ అనేది ఒక ఏజెన్సీ కమిషన్ వాళ్ళు వేసిన దాంట్లో నాకు డెడికేషన్ కమిషన్ గా నాకు అనిపించలేదు. ఒక ప్రాపర్ డెడికేషన్ కమిషన్ వేసి ఉంటే నిజంగా నమ్మేవాళ్ళం. అది నాకైతే ఆ కమిషనే కరెక్ట్ లేదని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఒక చిన్న మాట చెప్తామా, మనకే ఒక వ్యవస్థ ఉంది అనుకుందాం, సడన్గా నష్టం జరిగింది అనుకుందాం. నష్టం ఏ విధంగా జరిగిందంటే ఏం చేస్తామమ్మా? మనం వ్యవస్థ ఇప్పుడు మన ఛానలే అనుకుందాం, సడన్గా నష్టం జరిగిందంటే ఏ విధంగా నష్టం జరుగుతుంది? చేస్తే షేర్స్లోనే నష్టం జరగాలి, లేకపోతే కరెక్ట్గా నడిపించకపోవడంలో నష్టం జరగాలి, లేకపోతే ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఆ లాభాలు రాకపోవడంలో నష్టం జరగాలి. ఏదో ఒక రిపోర్ట్ వస్తుందిగా బయటికి. మరి ఆ విధంగా ఏమొచ్చింది చెప్పండి? పీసీ ఘోష్ కమిషన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల కుంగిపోయింది. ఎందుకు కుంగిపోయింది? క్వాలిటీ మెయింటైన్ చేయలేదు, నెక్స్ట్ ఫర్దర్గా పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకోలేదు, అంతా కేసీఆర్ చెప్పినట్టే చేసినామని చెప్పి అధికారులు అంటున్నారు కదా. నేను అడుగుతున్నాను, కేసీఆర్ చెప్పినట్టే చేసినాను అంటున్నాను, కేసీఆర్ ఎట్లా తప్పించుకుంటుంది తెలుసా? నేను ఎక్కడ రాసిచ్చినా అంటున్నాను. సేమ్ గతంలో రాజశేఖర రెడ్డి చేసిన తప్పే అప్పుడు ఎట్లయితే అధికారులు బలయ్యారో ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ అధికారులను బలి చేయడానికి చేసినటువంటి అక్కడ అధికార అహంకారంతో అధికారులని ఈరోజు మట్టి కల్పించే ప్రయత్నం చేస్తారు. మరి దీనికంటూ న్యాయం జరగదా? ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుచుకొని ఏదో ముఖ్యమంత్రి చెప్పిండు కదా, వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా అనేసి పక్కకు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. ఏదైనా రాతపూరితంగా రాసిచ్చినప్పుడే దాన్ని నమ్మాలి, దాన్ని అమలుపరచాలనేది అధికారులు ఆలోచించుకోవాలి. గతంలో శ్రీలక్ష్మి బలైనట్టు ఈరోజు నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి రామకృష్ణరావు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈరోజు నాకు తెలిసి స్టేట్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు ఎందుకు రాలేదమ్మా ఇందులో? అంటే అర్థం ఏంది? చేసిన తప్పంతా ఆయన్నే అనేది చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. మీరు అతన్ని ఎందుకు విచారించలేదు? ఆర్థిక మంత్రిని విచారిస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణరావుని ఎందుకు విచారించలేదు చెప్పండి?
ఆయన పేరు ఎందుకు అందులో చేర్చలేదు? ఇక్కడ ఇదే గమనించాల్సింది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ కమిషన్, ఇది కాంగ్రెస్ వేసినటువంటి కమిషన్ తప్ప నిజంగా కమిషన్లు తిన్నారా, కరప్షన్ జరిగిందా నిజ నిర్ధారణ చేయడానికి వేసినటువంటి కమిషన్ కాదని నేను పూర్తిగా ఆరోపణ చేస్తుంది వీటి మీద. ఎందుకంటే సరైనటువంటి కమిషన్ వేయలేదు, సరైన న్యాయం జరగలేదు, ప్రజలు ఏం కోరుకున్నారో అది బయటికి రాలేదు అని చెప్తున్నారు. మరి 1000 మోటార్స్ గురించి మాట్లాడారు వాళ్ళు. 1000 అయితే అది 2000కి తీసుకొచ్చారు అని చెప్పి ఇదొక్కటి సర్క్యులేట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే అమ్మా, ఇప్పుడు లాస్ట్కి ఎలా తీసుకొచ్చారంటే 8 మోటార్లు వాడిరో, 10 మోటార్లు వాడిరో, 20 మోటార్లు వాడిరో తెలియదు ఎగ్జాక్ట్లీ. నాకు కూడా ఫిగర్ ఎగ్జాక్ట్ తెలియదు. ఒక 8 మోటార్లు వాడిరు అనుకుందాం. అంటే వాళ్ళు చెప్పేది 8,000 కోట్లు స్కామ్ జరిగింది అని ఇండైరెక్ట్గా మనకు ఆన్సర్ ఇస్తున్నట్టు. అంతే, 1,00,000 కోట్లు కాదు, ఓన్లీ మోటార్ల మీద జరిగిన స్కామే తప్ప ఇంకేం లేదు. ఆ మోటార్ల మీద కూడా స్కామ్ ఏమంటారు తెలుసా? అది 1000 కోట్లు మేము ఆర్డర్ చేసినప్పుడు మళ్ళీ మనము పని చేసే లోపల అది 2,000 కోట్లకు అయింది, అందుకే రేటు పెంచినామని చెప్తారు. అంతే, ఏం తప్పించుకోవడానికి ఏమని చెప్పండి ఎంతసేపు? ఓకే, ఇలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు. 100% నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ఇది. ప్రజలు నష్టపోయారు తప్ప ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు నేను అడిగిన మళ్ళీ 2 ప్రశ్నలు మళ్ళీ అడుగుతున్నా. ఎందుకు ఆ 10,000 కోట్లు రికవర్ చేయలేకపోయారు? ఎందుకు ఈ 1,00,000 కోట్లు రికవర్ చేయలేకపోయారు? మేమందరము అరే రాహుల్ గాంధీ చెప్పిండు కదా, నిజమే ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉడితే గుడ్డిగా ఏం చెప్పాడు కదా, వాస్తవమే ఉండొచ్చు, 1,00,000 కోట్లు కక్కించరు అనం. మేము కుంభకోణం జరిగింది బీజేపీ 100% అన్నది. రేపు సిబిఐకి ఇవ్వండి ఇది మొత్తం అప్పచెప్పండి, 100% మీరు తిన్న డబ్బు అంతా కక్కిస్తాం. ఎంత డబ్బు తిన్నారో సంఖ్యతో సహా, ఎక్కడెక్కడ ఎంత జరిగింది డబ్బు అవినీతి, ఆ డబ్బు మొత్తం కూడా రేపు సిబిఐ 100% ప్రాపర్ విచారణ చేస్తుంది, దానికి హక్కిస్తుంది. ఎందుకంటే సిబిఐ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, పార్టీలకు కాదు ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. ఒక మంచి ఏజెన్సీ తప్పకుండా నిజ నిదానాలు చెప్తుంది, ప్రాపర్గా ఉంటుంది కాబట్టి 100% మనకు న్యాయం జరుగుతుంది అనుకోండి. ఈరోజు ప్రజలు ఏం భావిస్తూ ఉన్నారంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతిని బయట గుంచుతారని చెప్పి కాంగ్రెస్ని తీసుకొచ్చారు ప్రజలు. అవును, ఆయన అవినీతి బయట పెడతారు, కేసీఆర్ అహంకారంని దించాలి, ఆయన చేసిన అవినీతి మొత్తం బయటికి రావాలి అని. మీరు గతంలో చూసారు కవిత కేసు బీజేపీతో పొత్తున్నారు వాళ్ళు, అందుకే కవితను అరెస్ట్ చేస్తలేరు అన్నారు. ఏం సంబంధం? ఏజెన్సీ తెలుసుకుంటే అరెస్ట్ చేసింది, బయటకు పంపించేసింది, జైలు వేసింది. విషయం ఏంటంటే బీజేపీకి ఎప్పుడు కూడా ఏ కేసుకి పార్టీకి సంబంధం ఉండదు. అందుకే నేను ఏమంటానంటే ఒక ప్రాపర్ ఏజెన్సీ సంస్థకు సిబిఐకి అప్పగించినట్టయితే డెఫినెట్గా న్యాయం జరుగుతుందని మా యొక్క ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది సిచ్యువేషన్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది, మరి దీన్ని నిజంగానే అసెంబ్లీకి తీసుకెళ్ళి ఇంకా ల్యాగ్ చేస్తారా, లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా చట్టపరంగా అనేది అయితే వేచి చూద్దాము. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.